నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించి సత్తా చాటుకుంది. కూటమిలో బలంగా ఉన్న టీడీపీ అటు కేంద్రంలోనూ చక్రం తిప్పి మరోసారి చరిత్ర సృష్టించింది. అయితే చంద్రబాబు 4వ సీఎం అవనున్నారు. ఈ సమయంలోనే తెలుగు తమ్ముళ్లు తర్వాత టీడీపీ అధినేత ఎవరనే దానిపై తెలుగు ప్రజల్లో గుసగుసలాడుతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు సీఎం అయితే టీడీపీ అధ్యక్ష పదవి మరొకరికి ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు. అటు కేంద్రంలో కీలకంగా పనిచేయనున్న చంద్రబాబు నాయుడు పార్టీపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో ఆయన ఇప్పటికే కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు. మరి బాబు అక్కడ బిజీ అయితే రాష్ట్రంలో పరిపాలనతో పార్టీ వ్యవహారాలు ఎంత మాత్రం చూసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలోనే టీడీపీ అధ్యక్ష పదవిని మరొకరికి ఇవ్వాలని పలువురు తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నట్లు సమాచారం. ఏపీ సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో పార్టీ క్యాడర్ బలంగా నిలబడింది. లోకేష్ పై కూడా కేసులు బుక్ అయిన కార్యకర్తలు నాయకులకు భరోసాగా ఉన్నారు. అలాంటి లోకేష్ కు టీడీపీ పగ్గాలు అప్పజెబితే బాగుంటుందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ మంత్రివర్గంలో ఉంటూ పార్టీ పనులు కూడా చూసుకుంటారని అంటున్నారు. వైసీపీ పాలనలో టీడీపీపై ఒక రకంగా చెప్పాలంటే పెద్ద దాడి జరిగినట్లు చెప్పుకోవాలి. అలాంటి టీడీపీ కష్టాల్లో నిలదొక్కుని ఇప్పుడు అఖండ విజయం సాధించింది. మరి ఇప్పుడు పార్టీ బలంగా కొనసాగాలంటే నడిపించేవాడు కూడా బలంగా ఉండాలి అనేది బలమైన మాట. మరొక వైపు తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని నందమూరి కుటుంబం చేతుల్లో పెట్టాలనే అభిప్రాయం దశాబ్దాలుగా పార్టీలో వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే కొత్త జవసత్వాలు పుంజుకుంటుందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్ణయం ఎటువైపు ఉంటుందో తెలియదు గానీ మొత్తానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చంద్రబాబు చేతి నుంచి చాలా కాలం తర్వాత మరొకరి చేతికి వెళ్లే అవకాశం ఉందని మాత్రం స్పష్టమవుతోంది. అది చంద్రబాబు తర్వాత టీడీపీ పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు? ఇదే ఇప్పుడు తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. ఫుల్ డీటెయిల్స్ మాకు చిత్తూరు నుంచి, అక్కడ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్, అదేవిధంగా అనంతపురం నుంచి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లో ఎలాంటి గుసగుసలు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు వినిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చిత్తూరు గోపీనాథ్ దగ్గరికి వెళ్దాం. గోపీనాథ్, చెప్పండి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు. సో మరి ఆయన ఆ సీఎం అయితే సీఎం ఖచ్చితంగా అవుతారు కాబట్టి ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు అన్న ఒక మాట అయితే వినిపిస్తోంది. ఇటు లోకేష్, అటు బాలకృష్ణ, వీరిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చెప్పండి, గ్రౌండ్ లో పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి? యామిని, మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో అంటే ఊహించినటువంటి స్థాయిలో ఇవాళ ప్రజల ముందుకు రావడం జరిగింది, గెలుపొందడం జరిగింది. అంటే దాదాపుగా 160 అంటే 136 సీట్ల వరకు కూడా అంటే ఏకంగా తెలుగుదేశం పార్టీని గెలుచుకున్న నేపథ్యంలో దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా అంటే రాయలసీమ జిల్లాలో కావచ్చు, ఏపీ వ్యాప్తంగా కూడా భారీ పెద్ద పార్టీగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అంటే మరి 12వ తారీఖున తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కూడా
ప్రభుత్వం కూడా ఆ రకంగా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ మరో చర్చ ఇప్పుడు అంటే ఇంత అఖండమైన మెజార్టీతో సాధించినటువంటి తెలుగుదేశం పార్టీలో మరో చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. ఒకవైపు అంటే ఈ 5 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతారు కాబట్టి, మంత్రివర్గంలో కూడా లోకేష్ ఉంటారు కాబట్టి, అంటే ఒకవైపు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకెళ్లాలి, అదే స్థాయిలోనే ప్రభుత్వ పరంగా ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే రకరకాల రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో బిజీగా ఉంటారు. ఆ రకంగా పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో పార్టీలో అధ్యక్ష పదవి నెక్స్ట్ ఎవరు చేపట్టబోతున్నారు, ఖచ్చితంగా అది నందమూరి కుటుంబం నుంచే కొనసాగుతారా, లేదంటే నారా కుటుంబం నుంచి కొనసాగుతారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, గతంలో 2014లో అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పుడు 5 ఏళ్ల పాటు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగిన సమయంలో కూడా అంటే 5 ఏళ్ల కాలం కూడా పార్టీ పరంగా అంటే ప్రభుత్వ పరంగా ఎక్కువగా ఆయన స్పెండ్ చేయడం, దాని తర్వాత పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలోనే 2019లో పార్టీని ఎక్కడా కూడా అంటే సరైనటువంటి అంటే కార్యకర్తల నాయకుల్ని పూర్తి స్థాయిలో కూడా పట్టించుకోలేదు. అందువల్లనే ఆ రకంగా ఫలితాలు వచ్చాయి. 2019లో ఓడిపోవడం జరిగిందంటూ కూడా రకరకాల ప్రచారం జరిగింది. అయితే దానికి కళ్ళెం వేసే విధంగా కూడా ఈసారి పార్టీ పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుస్తుంది. 12వ తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాని తర్వాత ఒక 2-3 నెలల లోపల పూర్తి స్థాయిలో కూడా పార్టీ పరంగా ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతూనే పార్టీ పరంగా ఎటువంటి అంటే పార్టీ పరంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముందుకు తీసుకెళ్లేందుకు చాలా కార్యాచరణ ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే అధ్యక్ష పదవిలో ఎవరు ఉండబోతున్నారు, చంద్రబాబు కొనసాగుతారా, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆయన ముందుకెళ్తూ అదే స్థాయిలోనే మరికొన్ని అంటే ఆ నెల రోజుల లోపల అంటే ప్రతి నెలలా కూడా ఆ నెల రోజులు ఎంతో కొంత సమయాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ పరంగా అంటే పార్టీ పరంగా కూడా ఆయన స్పెండ్ చేస్తారా అధ్యక్ష పదవిలో ఉండి, ఇట్లా 2 రకాలుగా ఆయన బ్యాలెన్స్ చేస్తారా, లేదంటే నారా లోకేష్కి అప్పగిస్తారా, లేదంటే నందమూరి కుటుంబంలో ఒకరిగా ఉన్నటువంటి బాలకృష్ణకి అప్పగిస్తారా, ఎందుకంటే ఆయనే సమర్థుడుగా ఉన్న నేపథ్యంలో ఆయనకు అప్పగిస్తారా, ఇట్లా రకరకాల ప్రచారం జరుగుతుంది. అంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అన్ని రకాల ఎందుకంటే గతంలో దీనికి సమర్థుడు ముఖ్యంగా నారా లోకేష్, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కష్టకాలంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర ముఖ్యంగా చిత్తూరు జిల్లా నుంచి ఆ పాదయాత్ర ప్రారంభం అవడం జరిగింది. మనం చూసాం దాదాపుగా ప్రతిరోజు కూడా ఆ పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అంటే ప్రతి ప్రాంతంలో కూడా తిరుగుతూ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఆయన దానికి డెవలప్మెంట్ విషయాలకు సంబంధించి కావచ్చు, కార్యకర్తల కష్టసుఖాలు, కార్యకర్తలకు సంబంధించిన ఇబ్బందులు వీటన్నిటిని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ కూడా వాళ్ళతో మమేకమయ్యారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనకే ఈసారి అధ్యక్ష పదవులు అప్పగిస్తారు. మరి అధ్యక్ష పదవులు అప్పగిస్తే కీలకంగా ఉన్నటువంటి అంటే పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు, లేదంటే కీలకమైన అంటే సీనియారిటీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు సహకరిస్తారా లేదా అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు లేదు ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణకి అప్పగిస్తే మరి ఎలా ఉంటుందనే దాని మీద కూడా చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ ఎందుకంటే ఇప్పటికే నందమూరి కుటుంబంలో ఆయన వారసుడు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆయన కూడా అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఒక చర్చ అయితే నడుస్తుంది. మొత్తం మీద అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు ఇప్పటికే 12వ తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇది జరిగిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే దాని మీద మాత్రం ఆ పార్టీలో అయితే ఇప్పటికే కూడా ఒక చర్చ అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా యువగలం పాదయాత్ర, దాని తర్వాత ఈ 3 నెలలు 4 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఎలక్షన్ సమయంలో కూడా పెద్ద ఎత్తున అంటే పార్టీల పరంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీని ఏకతాటిపైన తీసుకురావడంలో చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ వీళ్ళు పడినటువంటి కష్టం మామూలుగా కాదు. కాబట్టి ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకే ఈ రకమైనటువంటి పార్టీ పగ్గాలు అప్పగిస్తారు, లేదంటే కొత్త వారికి అయితే ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కొత్త వారికి అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి క్రైసిస్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నారా నందమూరి కుటుంబం వాళ్ళ చేతుల్లోనే పార్టీ ఉంటుందంటూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇంత అఖండమైనటువంటి మెజార్టీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా అంటే దాదాపు 90% ఓటు శాతం పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. కాబట్టి అది పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు,
కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత లేదు అనుకున్న ప్రాంతాల్లో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి మెజారిటీ ఎన్డీఏ కూటమితో గెలిచింది. కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితాలు రావడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, అదే స్థాయిలోనే బాలకృష్ణ నందమూరి కుటుంబంలో అంటే ఆయన వారసుడు ఎన్టీ రామారావు దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన కుమారుడు బాలకృష్ణ. కాబట్టి ఆయన కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కష్టపడ్డాడు. కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనకు కూడా ఇలాంటి ఫలితాలు ఆయనకే వస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రమే వినపడుతున్నాయి. అయితే మొత్తం మీద ఒక చర్చ అయితే ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఒక వ్యవహారం ఎందుకంటే ఇప్పటి వరకు అధికారం కోసం చాలా రకాలుగా కష్టపడ్డారు. యువగలం పాదయాత్ర కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా సభలు సమావేశాలు పెట్టారు. అదే స్థాయిలోనే ప్రజలందరినీ కూడా దగ్గరికి అంటే ఒక తాటిపైకి తీసుకురావడంలో, తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో చాలా రకాలుగా ఆయన కష్టపడిన పరిస్థితి. అయితే ఇలాంటి కష్టపడిన తర్వాత ఒకసారిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత రాష్ట్రంలో 12వ తారీఖున ఏదైతే చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కాబట్టి దీని తర్వాత ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కావచ్చు, జాతీయ స్థాయిలో ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చూసాం, నిన్న మొన్న కూడా మనం చూసాం, గత 4-5 రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదికగా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయన మూడోసారి ప్రధానమంత్రి చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే స్థాయిలో 16 ఎంపీలని కైవసం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో రాబోయే రోజుల్లో కూడా ఎంత క్రియాశీలకంగా ఉండబోతుందో గత వారం 10 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ రకమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే కేంద్రంతో ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని విషయాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అదే స్థాయిలోనే కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం 9వ తారీఖు చేయబోతున్నటువంటి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా చంద్రబాబు ఉన్నాడు. కాబట్టి కేంద్రంలో కూడా ఆ ప్రభుత్వానికి కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ రెండు విషయాల్లో చాలా కీలకంగా చాలా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ పరంగా వేరొకరికి అప్పగిస్తారు, అది అప్పగిస్తే ఖచ్చితంగా నారా లోకేష్కి అప్పగిస్తారంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. అదే స్థాయిలోనే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే దీనికి అంతటికీ సమర్థుడు నారా లోకేష్. ఎందుకంటే యువగౌరవం పాదయాత్ర కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల ప్రచారం, దాని తర్వాత ప్రత్యర్థులకు ధీటుగా ఆయన చేసినటువంటి రాజకీయ ప్రసంగాలు, లేదంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అందువల్లనే ఇవాళ పార్టీ పూర్వ వైభవానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అప్పగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒకవేళ ఇద్దరికి లేకపోతే నందమూరి కుటుంబం నుంచి వచ్చినటువంటి బాలకృష్ణ, ఆయన వారసుడు, ఎన్టీ రామారావు వారసుడు, కాబట్టి ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయనకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది పార్టీ పరంగా, ఈ పూర్వవైభవం కొనసాగుతుందా, లేదంటే ఇంకేదైనా సమస్యలు వస్తాయా, లేదంటే ఏ రకంగా కూడా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద అయితే ఒక కొత్త రకమైనటువంటి చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అది భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్తుంది ఏంటి లేదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతూనే పార్టీ పగ్గాలు కూడా జాతీయ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారా, లేదంటే లోకేష్కి అప్పగిస్తారా, లేదంటే ఏందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆమె ఇంకా కొద్ది రోజులు. ఎస్ గోపినాథ్, ఒక్కసారి అనంతపురం రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా చంద్రబాబు తర్వాత బాలకృష్ణ కానీ లోకేష్ కానీ వీళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇటు ఏపీకి కింజారపు అచ్చెన్నాయుడు, మరి ఈయన కూడా అధ్యక్షులుగా ఉన్నారు. జాతీయ అధ్యక్షుడు కావడానికి ఆయనకి కొంచెం క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయని అనుకోవాలి, ఎందుకంటే ఎంతో సీనియర్ నేత టీడీపీలో. మరి గ్రౌండ్లో టీడీపీ శ్రేణులు ఎలా ఉన్నాయి, ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి? యామని ఏదైతే ఈ ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ చర్చకు తెరలేపారని చెప్పొచ్చు. ఏదైతే నారా లోకేష్కి టీడీపీ పగ్గాలు అప్పగించడం ద్వారా పూర్తిగా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తే బాగుంటుందనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే పార్టీకి విధేయుడుగా ఉన్నాడు, విశ్వాసపాత్రుడుగా ఉన్నాడు. కాబట్టి బుద్దా వెంకన్న ఈ విషయాన్ని తన వ్యక్తిగత అభిప్రాయంగా తను వెల్లడించడం జరిగింది. అందుకే ఈ చర్చ ఇప్పుడు పార్టీలో జరుగుతుంది. అయితే ఇవన్నిటికంటే ముందు ఫస్ట్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, మంత్రివర్గం పూర్తి స్థాయిలో కొలువుదీరిన తర్వాత, నేతలందరికీ కూడా ఈ నామినేటెడ్ పోస్టు, ఈ పదవులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత పార్టీ సంబంధించిన పదవుల కేటాయింపులు కానీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అనే విషయం అనేది పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా టీడీపీ కానీ కూటమి ముందున్న ప్రధాన అంశాలు ఏంటి? అమరావతిని పరుగులెత్తించడం, మరోవైపు పోలవరం జీవనాడి ఏదైతే ఉందో ఈ పోలవరం రెండింటినీ పూర్తి చేయడం, రెండోది కేంద్ర రాజకీయాల్లో కూడా ఈరోజు టీడీపీ కీలకంగా మారింది. ఈ అంశాలన్నింటిలో దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అటు కేంద్ర రాజకీయాల్లోనూ ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రభుత్వాన్ని కీలకంగా ముందుండి సమాంతరంగా నడిపించే అవకాశం ఉంది. రెండోది
ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇతని ఏదైతే కూటమి ఇచ్చిన హామీల మీద కూడా ప్రజలకు ఎంతో నమ్మకం కలిగింది. అందువలనే ఇంత పెద్ద ఎత్తున ఎవరు ఊహించని మెజార్టీని, రెండోది ఇంకొక పార్టీకి ప్రతిపక్ష హోదా లేని ఫలితాలను కూడా ఇచ్చినారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంత పెద్ద బరువు బాధ్యతల నేపథ్యంలో ఒకవైపు అభివృద్ధిని పరుగులెత్తించాలి, సంక్షేమాన్ని ముందుకు నడిపించాలి, మరోవైపు పార్టీలో కూడా సంస్థాగత నిర్మాణంలో మరింత పటిష్టంగా ఎదిగేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేది ఉంది. అయితే దీనికి సంబంధించి పార్టీలో చర్చ కంటే లేపడానికి కంటే ముందు అంటే గతంలో ఏదైతే నందమూరి వంశ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, రాజకీయ వారసులకు ఇస్తే బాగుంటుందని చర్చ నడిచింది. కానీ ఇప్పుడైతే ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసిన తర్వాత, రెండోది ఈ లోకేష్ పాదయాత్ర చేస్తున్న సందర్భంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రధానంగా కీలకమైన ప్రతికూల పరిస్థితుల్లో ఎలాంటి ఆటపోట్లనైనా తట్టుకోగలడు అనేది నారా లోకేష్ తన సమర్థత నిరూపించుకోవడం జరిగింది. అటు ఏదైతే జైలుకు వెళ్ళిన తర్వాత దాదాపు 54 రోజుల పాటు అన్ని విషయాల్లో అటు కేంద్రంలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ తను లాబింగ్ చేయడం, రెండోది అన్ని విషయాల్లో ముందు నడిపించడం, మరోవైపు పార్టీలో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలని నేతలందరినీ సమన్వయం చేసి పెద్ద ఎత్తున ఈ 54 రోజుల పాటు ఆందోళన చేయించడం, రెండోది గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి కార్యకర్త నుంచి కూడా లోకేష్ బాబు ఏదైతే పాదయాత్ర చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నాడో ఆయన పట్టు సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్కి బాధ్యతలు అప్పగించడం ద్వారా అంటే ఒకవైపు మంత్రివర్గంలోకి తీసుకుంటారనేది ఒకటి నడుస్తుంది, మరి లేదా పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనేది ఏదైనా కూడా ఇవన్నీ విషయాలు కూడా పూర్తి కూడా అధినేత చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంటుంది. మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువు తీరిన తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే అక్టోబర్లో దసరా తర్వాత పార్టీకి సంబంధించిన అంశాలు అంటే పార్టీ అధ్యక్షుల మార్పు విషయాలు కానీ, రాష్ట్ర పార్టీ ప్రక్షాళన కానీ, జిల్లా స్థాయి కమిటీలు కానీ ఇవన్నిటి మీద కూడా, ఎందుకంటే చాలా మంది ఇటీవల టికెట్లు రానప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, కొంతమంది పార్టీని వీడి వెళ్లారు, అధినేతను ఇష్టారాజ్యంగా మాట్లాడారు, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారు. ఇవన్నీ విషయాల మీద కూడా పార్టీ చాలా సీరియస్గా ఉంది. కాబట్టి పార్టీకి టికెట్లు ఇచ్చినా లేకపోయినా విధేయతగా పనిచేసిన వారు, విశ్వాసంగా ఉన్నవారు, వీరందరినీ దృష్టిలో పెట్టుకొని పార్టీ ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా విధేయులుగాను విశ్వాసపాత్రులుగా ఉన్న వారికే పదవులు కట్టబెట్టాలి, రెండో వారికి మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్ళడానికి అధికారం ఇవ్వాలి అనేది పార్టీ యోచిస్తోంది. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్లు కానీ తప్పులు కానీ మరి చేయకూడదని చెప్పారు చంద్రబాబు నాయుడు. మన మీటింగ్లో కూడా మన ఎంపీల సమావేశంలో ఒక విషయం స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబు మారడు అనేది మీరు ఇంతవరకు అనుకుంటారు, మారిన చంద్రబాబుని ఇక్కడ నుంచి చూస్తారని చెప్పి ఒక హెచ్చరికను కూడా చేయడం జరిగింది. అంటే అది హెచ్చరిక అందరికీ, ఇది పార్టీలో ఉన్న నేతలకు కావచ్చు, అధికారులకు కావచ్చు. ఎందుకు అంటే అతను ఎంతో అభివృద్ధి మీద పనిచేస్తున్నప్పటికీ తన ఇదిని వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారనే విషయంలో చెప్పడం జరిగింది అధినేత. కాబట్టి భవిష్యత్తులో పార్టీ అధ్యక్ష పదవులు దాదాపుగా నారా లోకేష్ వైపే అందరూ కూడా పార్టీ కూడా మొగ్గు చూపే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. మందమూరి బాలకృష్ణకి ఇవ్వడం వల్ల అంటే అతను పూర్తిగా ఇప్పుడు హీరోగా ఉన్నారు, రెండోది సినిమాల్లో కూడా చాలా బిజీగా ఉన్న హీరోను, కాబట్టి పార్టీ బాధ్యతలకు సంబంధించి కొంత పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కష్టం, కాబట్టి ప్రజలతో నిత్యము మమేకమై ఉండాలి. కాబట్టి నారా లోకేష్ వైపే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది పార్టీలో చర్చ నడుస్తుంది. ఇటు ఈ అభిప్రాయం కూడా, రెండు అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి ఏదైనా ఏ అభిప్రాయాలు ఎలా ఉన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ అంతా కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఈ చర్చకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు ఏంటి అనే ఈ ఆసక్తికర అంశానికి తెరపడడానికి అయితే మాత్రం మనం అక్టోబర్ దసరా తర్వాత వరకు ఆగాల్సింది. ఈ 4 మాసాల తర్వాతే దీనికి సంబంధించి పార్టీ నిర్మాణానికి సంబంధించి అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి అన్నింటినీ కూడా అప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది మనకి. రవిచంద్ర, అంటే ఇక్కడ ఇటు చూస్తే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి కూడా ఖాళీగానే ఉంది. మరి ఈ మూమెంట్లో ఏమైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మొన్నటికే అదే ఏదైతే ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైతే మొన్న తెలంగాణ నేతలందరినీ కూడా పిలిపించడం మాట్లాడడం జరిగింది. రానున్న 5 ఏళ్లలో తెలంగాణలో కూడా కీలకంగా ఉండాలి అనేది ఆలో ఉంది. క్షేత్రస్థాయి నుంచి కూడా మళ్ళీ పార్టీ నిర్మాణాన్ని ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల పార్టీ బలంగా ఉంది. అందువల్ల రెండోది అక్కడ కూడా పార్టీని మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కానీ సంస్థాగత నిర్మాణంగా మరింత బలోపేతంగా ఎదగడానికి కానీ 5 ఏళ్ళ అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా కొత్త అధ్యక్షుని ఒక సమర్థవంతమైన నాయకుడిని పెట్టాలని చూస్తుంది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా సమాంతరంగా పార్టీ నిర్మాణం అయితే కూడా బలంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇటువైపు అధికారంలో ఉంది కాబట్టి కొంత అక్కడ పార్టీని కూడా బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. నాయకులంతా ఇప్పుడు కేంద్రంలో కూడా ఒక మంత్రి పదవులు తీసుకుంటారు, ఇటు రాష్ట్రంలో మంత్రి పదవులు, అన్ని రకాల పదవులు ఉంటాయి. కాబట్టి పార్టీ నిర్మాణం మీద తెలంగాణలో కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. పార్టీలో తెలంగాణకు అధ్యక్షుడు నియమించడంతో పాటు పార్టీకి ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకు ఒక ఇన్ఛార్జిని నియమించడంతో పాటు తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా పార్టీ నిర్మాణం, జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా ఆ విధంగా కూడా అడుగులు
చేయాలని చూస్తుంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు చాలా ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఆ దిశగా కూడా టీడీపీ అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టు, మంత్రి పదవులు, అధికార యంత్రాంగం మార్పులు, పరిపాలన మీద పట్టు సాధించడం, మరోవైపు అమరావతి నిర్మాణం, మరోవైపు పోలవరం నిర్మాణం, ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో కొలికొచ్చిన తర్వాత ఒక 4-5 మాసాల తర్వాత పార్టీ నిర్మాణానికి సంబంధించి, పార్టీ నిర్ణయాలకు సంబంధించి వీటన్నిటి మీద కూడా నిర్ణయాలు ఉంటాయి. అప్పుడు పూర్తి స్థాయిలో కూడా పార్టీ అధినేత ఆ దిశగా కూడా అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే రవిచంద్ర, ఒక్కసారి గోపీనాథ్ తో మాట్లాడదాం. గోపీనాథ్, అంటే ఇప్పుడు అనుకుంటున్నట్లుగా ఈ మూమెంట్ లోనే తెలంగాణకి సంబంధించి టీడీపీ అధ్యక్షుడు ఎవరు అనేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగా కదలికలు కూడా ఉంటున్నాయని కూడా ఇప్పుడే గోపీనాథ్ రవిచంద్ర అంటున్నారు. గోపీనాథ్, మరి ఎవరిని ఆ పదవి వరించే అవకాశం ఉంది? ఎందుకంటే అక్కడ పెద్ద యాక్టివ్ గా పాలిటిక్స్ చేస్తున్నట్లుగా టీడీపీ కనిపించడం లేదు. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన అధ్యక్ష పదవి కూడా కొంతమంది, అంటే ఎందుకంటే తెలంగాణలో పార్టీ కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సమర్థమైన కొంతమంది ఉన్నారు. పార్టీ ఎక్కడా కూడా ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నప్పటికీ కూడా కొంత కీలకమైన నేతలు ఉన్నారు కాబట్టి ఎవరికొకరు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఏపీకి సంబంధించి కావచ్చు, జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు ఉన్నటువంటి పార్టీ. అందువల్లనే 2014లో చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. 2019 ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో కూడా, అంటే 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అంటే ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, లేదంటే పోలవరం నిర్మాణం, లేదంటే రకరకాల అంశాల మీదనే పూర్తి స్థాయిలో కూడా పార్టీ అంటే ప్రభుత్వం పరంగానే నేను ముందుకెళ్ళాను. జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాను. అందువల్లనే కార్యకర్తల్ని కావచ్చు, లేదంటే నాయకుల్ని పట్టించుకోలేకుండా పోయాను. ఆ పొరపాటు మరోసారి జరగదు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలాంటిది లేకుండా జాగ్రత్త పడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా 2019లో కొన్ని కారణాలతో ఆయన ఎన్నికల సందర్భం చెప్పినా కూడా అప్పుడున్న పరిస్థితులు, జగన్ వేవు, ఇట్లా రకరకాల అంశాలు వైసీపీకి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో 2019లో పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకనే ప్రభుత్వం వైసీపీ అధికారం కైవసం చేసుకునింది. అయితే ఈసారి 2024లో ఒక మంచి మెజార్టీతో, అనూహ్యమైన మెజార్టీతో, ఎవరు ఊహించిన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు కూడా జాతీయ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగితే పార్టీ పరంగా, అంటే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి చాలా అంశాలు రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు కొనసాగించాలి, ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అదే స్థాయిలోనే లోటు బడ్జెట్ ఉంది. అదేవిధంగానే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలి. మరోవైపు రాష్ట్రం పునర్నిర్మాణం చేసుకోవాలి. పోలవరం నిర్మాణం కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇట్లా పూర్తి స్థాయిలో కూడా ఆయనకు ఉన్నటువంటి టైం అంతా కూడా ఆయన చేస్తే గతంలో రోజుకు 16 గంటలు కష్టపడుతూ ఉంటారు. మరి అంత స్థాయిలో కష్టపడినా కూడా గతంలో అలాంటి ఇబ్బందులు రావడం జరిగింది. అలాంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో కూడా పార్టీని వేరొకరికి అప్పగించాలి అంటే ఎవరికి ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్రధానంగా అంటే లోకేష్కే అప్పగిస్తారు. దానికి సమర్థుడిగా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ ఆల్రెడీ మంగళగిరిలో మంచి మెజారిటీతో గెలిచారు కాబట్టి ఆయనకి ఎక్కువ అంటే మంత్రి పదవి కానీ ఇలాంటివి లేకుండా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఇవ్వకపోయినా పార్టీగా పూర్తి స్థాయిలో కానీ ఆయన అప్పగిస్తే పార్టీ వ్యవహారాలు 24 గంటల పాటుగా ఆయన కొనసాగుతారు. 2 విధాలుగా, ఒకవైపు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతాడు, అదే స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మరోవైపు గతంలో ఏదైతే ఆయన చెప్పాడో పార్టీ అధ్యక్షుడిగా నేను కార్యకర్తలకి ఇలాంటి నాయకులకి పట్టించుకోలేదు, పూర్తి స్థాయిలో ప్రభుత్వంలోనే నిమగ్నం ఉన్నాను, దానివల్ల ఇబ్బందులు వచ్చాయని చెప్పాడు కాబట్టి అలాంటిది మరోసారి రిపీట్ కాకుండా లోకేష్కి పూర్తి స్థాయిలో కూడా పార్టీని అప్పగిస్తే ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే ఆయనకు కష్ట సుఖాలు తెలుసు. గతంలో దానికి ఉదాహరణ ఏంటంటే ఒకవేళ పార్టీగాన లోకేష్కి అప్పగిస్తే పూర్తి స్థాయిలో కూడా దాన్ని సమర్థవంతంగా నడిపించగలుగుతాడు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే యువకులం పాదయాత్ర ఈ 5 ఏళ్ల పాటు కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులకి కష్ట సుఖాల్లో లోకేష్ బాబు ఉన్నటువంటి అంటే దగ్గరున్నటువంటి తీరు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ కూడా దీనికి సమర్థుడు లోకేష్ బాబే, ఖచ్చితంగా ఆయనకే అప్పగించాలి. పూర్తి స్థాయిలో కూడా ఆయనకే జాతీయ అధ్యక్షుడిగా ఆయనకి అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి దాన్ని జాతీయ అధ్యక్షుడిగా ఆయనకి అవకాశం కల్పించాలి. లేదు నందమూరి కుటుంబంలో ఒకరిగా ఉన్నటువంటి చాలా సమర్థుడిగా ఉన్నటువంటి బాలకృష్ణకి అప్పగిస్తే ఎలా ఉంటుంది, ఆ రకంగా రకరకాల ఈక్వేషన్స్, రకరకాల చర్చ అనేది తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది. మీరు అన్నట్టుగా తెలంగాణకు సంబంధించి
సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఏపీ రాష్ట్రానికి ఆల్రెడీ అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒక పార్టీ ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం త్వరలోనే కనపడుస్తుంది. 12వ తారీఖున పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కేబినెట్ కూడా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రభుత్వం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇదంతా కూడా మరో నెల 1.5 నెలల లోపల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూర్చొని నిర్ణయించుకొని పూర్తి స్థాయిలో ఎవరికో వరకు మాత్రం అంటే బయట వ్యక్తులకు కూడా అందులో ఎవరైనా సమర్థులు ఉంటే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారా ఏందనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. యామిని. రైట్ గోపీనాథ్, రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అది 12వ తేదీ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, లేదంటే ఇటు తెలంగాణకి సంబంధించి టీడీపీ అధ్యక్షులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడికైతే మాత్రం 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, బాలకృష్ణ, లోకేష్. వీళ్ళిద్దరిలో కూడా ముఖ్యంగా మనం లోకేష్ పేరుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో చూడాలి ముందు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.